హాయ్. ఈరోజు చిన్న పిల్లలకి అంటే చదువుకునే ఏజ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తాను చూడండి. ఏమంటే ఆ చదువుకునే టైం అనేది చాలా వాల్యుబుల్ అన్నమాట. పేరెంట్స్ కంట్రోల్ చేయాలని అనుకుంటారనమాట. కానీ ఆ కంట్రోల్ చేస్తూ ఉండారనేసి పేరెంట్స్కి ఎలా పడితే అలా అంటే మమ్మల్ని ఇష్టపడడం లేదు అని అనుకునేస్తుంటారన్నమాట. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అంటే ప్రతి క్షణం అంటే కంటికి రెప్పలాగా కాపాడే వాళ్ళు ఎవరు అంటే మన తల్లిదండ్రులే అనమాట. కానీ మిస్అండర్స్టాండింగ్లో ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు, వీళ్ళు పిల్లలు పాపము మిస్అండర్స్టాండింగ్లో ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్తాను చూడండి. ఒక తండ్రి తన కొడుకుని ఎలా మార్చుకున్నాడో మీకు చెప్తాను చూడండి. అంటే ఒక బాబు ఏం చేశాడంటే అంతా తిరిగేసి 11 o'clock ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే వాళ్ళ నాన్న చూసేసి తిడతాడనమాట. ఇలా ఎక్కడ తిరిగావు, ఎంత టైం అవుతుంది అని చెప్పి తిడతాడనమాట. తిడితే ఆ బాబు భోజనం చేయకుండా అట్లా బయట పెట్టేసి, ఎంతసేపు నన్ను తిట్టడమే, నాకు స్వేచ్ఛ అనేది లేదు, నేను ఫ్రెండ్స్తో తిరిగేసి రాకూడదా, ఇప్పుడు ఈ ఏజ్లో కాకుండా ఇంకా ఏ ఏజ్లో నేను పోయి తిరగాల, నేను హ్యాపీగా ఉండడం నీకు నచ్చలేదా అని చెప్పేసి ఆ పిల్లోడు చెప్తాడనమాట. అప్పుడు ఆ నాన్న చెప్తాడనమాట, సరే నీకు కావాల్సిన స్వేచ్ఛ నేను ఇస్తాను, కాకపోతే 2 రోజులు మనం నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేద్దాము, మళ్ళీ నీ ఇష్టం ఎలాగానో ఉండు అనేసి చెప్తాడనమాట. సరే ఆ పిల్లోడు కూడా సరే నాన్న పోదామని చెప్పి పోతామట. నాన్నమ్మ ఊరికి వెళ్ళి తోటకి తీసుకెళ్ళాడు. మామిడి తోటలు ఉన్నాయన్నమాట వాళ్ళకి. అక్కడ ఆ మామిడి తోటలంతా చూసానమాట. చూస్తే అన్నీ బాగా ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు అన్నీ బాగున్నాయి. కాకపోతే ఒక చోట చూస్తే ఒక చెట్టు చిన్నదిగా ఎండిపోయింది, అది ఆకులన్నీ కూడా పురుగులు పట్టేసిండాయి అనమాట. ఆ చెట్టు దగ్గరికి ఆ బాబు వెళ్ళి చూస్తాడనమాట. చూస్తే అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడన్నమాట. అప్పుడు బాబు, ఏం నాన్న ఇన్ని చెట్లు ఇన్ని అన్నీ బాగున్నాయి, ఈ చెట్టు ఎందుకు నాన్న ఇలా ఉండదు, పురుగు పట్టేసింది అది ఇది అని అడుగుతాడనమాట. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, అది చెట్టుగా ఉన్నప్పుడు అనవసరమైన కొమ్మలంతా ఏం చేయాలంటే కిందికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని కట్ చేయాలి నాన్న, కట్ చేయకపోతే పురుగులు తినేసి ఆకులంతా కూడా ఎదుగుదల అనేది ఉండదు, చెట్టుకి కాయలు నాయనా అని చెప్తాడనమాట. అప్పుడు మళ్ళీ కొద్దిసేపటికి ఆ తండ్రి చెప్తాడు, ఏమని, చూసావు నాన్న, ఇలాగే నువ్వు కూడా అనవసరమైన వాటికంతా కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసావు అనుకో, అప్పుడు నీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి నేను కంట్రోల్ చేయాలనుకున్నాను, అంతేగాని నీ స్వేచ్ఛ నేను అడ్డుకోవాలని కాదు, నీ భవిష్యత్తు బాగా ఉండాలా, నీ భవిష్యత్తు మెరుగుపరచడానికే నేను కంట్రోల్ చేయాలని చెప్పాను అని చెప్తాడనమాట. అప్పుడు ఆ బాబు అవును నాన్న చెప్పింది కరెక్టే అని బుద్ధి తెచ్చుకున్నాడు అనమాట. అంటే ప్రతి క్షణం మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకునే వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులే. కాకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేయాలా అనుకోవడం దేనికోసం చూశారు కదా, అంటే మీ ఫ్యూచర్ బాగుండడానికి. అంతేగాని పేరెంట్స్ని ఎలా పడితే అలా వాళ్ళు మమ్మల్ని తిట్టేస్తున్నారు, అది చేసేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ అలా అనుకుంటారు కదా, అలా అనుకోవద్దండి. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఓకే.